తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో జరిగిన సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్ర కార్యాలయంలో పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీ అనిల్ జాదవ్ గారు, గౌరవనీయులైన మా సోదరులు బుక్యా జాన్సన్ రాథోడ్ గారు, అట్లాగే వాల్యా నాయక్ గారు, రామచంద్ర నాయక్ గారు, రాంబల్ గారు, ఇంకా గాంధీ నాయక్ గారు, మా రాజు గారు, మా శ్రీనివాస్ గౌడ్ గారు అందరం కూడా కలిసి ఘనంగా ఇక్కడ భోగ్ బండార్, అదేవిధంగా మన సేవలాల్ మహారాజ్ యొక్క 287వ జయంతి ఉత్సవాలను ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషం. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో మా తాండాలో మా రాజ్యం ఉండాలి అనే నినాదానికి, గిరిజనుల ఆత్మగౌరవానికి మరి అల్టిమేట్గా న్యాయం చేసిన నాయకుడు పెద్దలు శ్రీ కేసీఆర్ గారు. అది గిరిజన గూడాలు కావచ్చు, కోయగూడాలు కావచ్చు, లంబాడ తాండాలు కావచ్చు, 3146 కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి ఇవాళ 3146 మంది మా గిరిజన బిడ్డలు సర్పంచులుగా, వార్డు సభ్యులుగా మరి 30,000 మంది వార్డు సభ్యులు అయినారు అంటే దానికి కారణం గౌరవ పెద్దలు మరి మన నాయకులు కేసీఆర్ గారు. అట్లాగే కేవలం తాండాలు మాత్రమే కాదు, ఒకే ఒక్క రోజు 4.5 లక్షల ఎకరాల పోడు పట్టాలిచ్చి గిరిజనులను వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది కూడా కేసీఆర్ గారు. జల్